మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. హాయ్ అండి. హాయ్ మ్యామ్. మీ పేరు? హరికృష్ణ. హరికృష్ణ గారు. సో ఇప్పుడు ఏపీ ఎలక్షన్ చాలా దగ్గరకు వచ్చేసినాయి కదా, వాటిపైన మీ ఒపీనియన్ ఏమైనా చెప్పగలుగుతారా? అంటే తెలంగాణ ఎన్నికల ప్రభావం ఆంధ్ర మీద పడ్డది అని అంటున్నారు. సో మీ ఒపీనియన్ ఏంటి? మ్యామ్, తెలంగాణలో అన్ఎక్స్పెక్టెడ్గా రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు. అది ఎవరు ఊహించలేదు. కేసీఆర్ గారే మళ్ళీ థర్డ్ టైం సీఎం అవుతారని చాలామంది ఇక్కడ ఊహించారు. బట్ అది అన్ఎక్స్పెక్టెడ్గా రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు. ఈ సీఎం అయినాక రేవంత్ రెడ్డి అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు శిష్యుడు అంటున్నారు. అందువలన చంద్రబాబు నాయుడుకి కొంచెం హోప్స్ వచ్చాయి, మాకు కూడా ఏమైనా ఛాన్సెస్ వస్తాయని. కానీ అది హోప్స్ అనేవి నేను ఆంధ్ర పీపుల్కి ఒకటి చెప్తున్నాను. ఇక్కడ 6 గ్యారంటీలు పెట్టారు. 6 గ్యారంటీల వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఫస్ట్ ఫ్రీ ఆర్టీసీ పెట్టారు. దానివల్ల చాలామంది ఆటో వాళ్ళు నేను అబ్జర్వ్ చేసిన, సార్ మాకు ఇదివరకు తినడానికి రెంట్లు కట్టడానికి ఉండేది సార్, ఇప్పుడు అది కూడా లేకుండా చేశారు సార్. దీనివల్ల ఎంతమంది ప్రజలు బెనిఫిట్ పొందారో కానీ మేమైతే ప్రాబ్లమ్స్ బతకడానికి కూడా చాలా కష్టం అవుతుందని చెప్తున్నారు. అదొకటి ఫెయిల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా 6 గ్యారంటీలు ఓన్లీ రేషన్ కార్డు, వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే అని చెప్పారు. ఈ విషయం అది ఎలక్షన్కి ముందు చెప్పలేదు. అది పీపుల్ని ఫ్రాడ్గా పోర్ట్రేట్ చేశారని నా ఫీలింగ్. ఇదే పోర్ట్రైజేషన్ అనేది అక్కడ ఆంధ్రాలో కూడా స్టార్ట్ చేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు. నా శిష్యుడు నన్ను ఫాలో అవుతున్నాడు, ఇదివరకు వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా నన్ను ఫాలో అవుతున్నారని చంద్రబాబు నాయుడు గారు చెప్తూ వెళ్తున్నారు. బట్ పీపుల్ జస్ట్ అబ్జర్వ్ ద వాట్ హీ సేయింగ్ లైస్. ఇప్పుడు ఇన్ఛార్జెస్ ని చేంజ్ చేశారు కదా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. సో ఈ ఎఫెక్ట్ ఇంకా పడేది ఉందంటారా? అంటే మంగళూరు కానీ, సో ఇప్పుడు ఒక్కొక్కరు పార్టీ నుండి తప్పుకుంటున్నారు. మీకు తెలుసో లేదో రజనీ గారిని కూడా సిల్కలూరుపేట నుండి తప్పించారు. ఇట్లా ఒక్కొక్కరు పోయినట్లయితే సో ఓట్లు రావడానికి ఇబ్బంది అవుతుంది కదా. చేంజ్ చేయడం వల్ల జగన్కి నష్టం ఉంటుంది, కానీ ప్రజలకైతే నష్టం ఉండదు. కానీ ప్రజలకి నష్టం లేని పని చేయడమే జగన్ లక్ష్యం. అందువల్లనే జగన్ గారు ప్రజలకి ఎవరైతే నచ్చట్లేదన్న ఫీలింగ్ ఉందో ఇన్ఛార్జీలు మాత్రమే మార్చాడు. ప్రజలు ఏ నాయకుడిని అయితే ఇష్టపడుతున్నాడో ఆ నాయకుల్ని సీఎం జగన్ చేంజ్ చేయలేదు. ఓకే, ఇప్పుడు ఏపీలో మరి యువత పరిస్థితి ఏందంటారు? అంటే జాబ్స్ చాలా ఇండస్ట్రీసే లేవు కదా. మేడం, ఏపీ అనేదిలో ఇండస్ట్రీ లేవు. అది వ్యవసాయం మీద ఆధారపడిన ప్రాంతం. అండ్ ఫిషెస్, చేపల గురించి వీటి సముద్ర తీర ప్రాంతం కాబట్టి ఈ ఇండస్ట్రీ అనేది ఒక్కరోజు 2 రోజుల్లో వచ్చేది కాదు మేడం. ఇట్ విల్ బి టేకెన్ టైం. ఇప్పుడు మనం హైదరాబాద్లో ఇండస్ట్రియల్ తీసుకుంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి డెవలప్ అవుతుంది. బ్రిటిష్ కాలం నుంచి ఇక్కడ ఇండస్ట్రీస్ స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు మనం జగన్ వచ్చారు, ఇండస్ట్రీలు ఇంకా రావట్లేదని అనడం తప్పు. ఎందుకంటే అతను కేవలం 5 years మాత్రమే పనిచేశారు. ఆల్రెడీ ఇప్పుడు 11 ఇండస్ట్రీలు వచ్చాయి. ఇన్ఫోసిస్ సమ్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, బట్ 11 ఇండస్ట్రీస్ కేమ్. బట్ చంద్రబాబు నాయుడు గారు 14 years చేశారు. 14 years చేసినప్పుడు ఆ మాత్రం ఇంటెన్సిటీ లేకుండా ఓన్లీ హైదరాబాద్ని డెవలప్ చేశారు. కనీసం అక్కడ ఒక 2-3 ఇండస్ట్రీలు కూడా స్టార్ట్ చేయలేదు. ఈరోజు మళ్ళీ అతనే చెప్తున్నారు ఇండస్ట్రీలు రాలేదని. అంటే ఇప్పుడు జగన్ తప్పు చేశాడంటే దానికి 2 రెట్లు చంద్రబాబు నాయుడు తప్పు చేసినట్లని నా ఫీలింగ్. ఇప్పుడు రాయలసీమ, కడప కొద్ది గొప్ప అక్కడైతే కొంచెం డెవలప్మెంట్ ఉంటుంది. దానికి టీడీపీ వాళ్ళు కారణం అంటారా, లేకపోతే వైఎస్ఆర్సీపీనే కారణమా? డెఫినెట్గా దానికి కారణం ఫస్ట్ పునాది వైఎస్ రాజశేఖర్ నుంచి స్టార్ట్ అయింది. తను స్టార్ట్ చేసిన తర్వాత అతని మీద అభిమానంతోనే ఇప్పటికీ వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు ఇప్పటికీ జగన్ లైక్ చేస్తారు. అందుకే జగన్ అతను ఆ ప్రాంతాన్నే కాకుండా అన్ని ప్రాంతాలని డెవలప్ చేయాలని ఎప్పుడైతే వెన్ జగన్ వాజ్ స్టార్టెడ్ political in AP, then he was shifted from Hyderabad to Andhra Pradesh. That is first reason. ఇప్పుడు మనం ఎక్కడి నుంచో వచ్చి హైదరాబాద్లో బతకాలని ఉంటాం, ఎందుకంటే హైదరాబాద్ కొంచెం క్లైమేట్ బాగుంటుంది, హ్యాపీగా ఉంటుంది. కానీ జగన్ ప్రజల కోసం వెంటనే షిఫ్ట్ అయిపోయారు. అది మనం ఆలోచించాలి. జగన్కి ఇక్కడ చాలా ఆస్తులు ఉన్నాయి, అన్నీ వదులుకొని ప్రజల కోసమని ఏపీ షిఫ్ట్ అయ్యారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ షిఫ్ట్ అవ్వలేదు. ఇప్పటికీ పెద్ద బంగ్లా ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఉంది. స్టిల్ చంద్రబాబు నాయుడు స్టేయింగ్ ఇన్ హైదరాబాద్, బట్ హీ విల్లింగ్ టు గెట్ అ జాబ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. బట్
దెన్ హూ ఆర్ కేపబుల్ టు సీఎం ఫర్ ఏపీ? డెఫినెట్గా నా ఫీలింగ్, ప్రజలు ఆలోచించి మళ్ళా జగన్నే గెలిపిస్తే ఇంకా డెవలప్మెంట్ అవుతుందని నా ఫీలింగ్. ఒక్కసారి మీరు ఆలోచించండి, మళ్ళీ ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పిన బూటకాలు మాటకాలు విని జగన్ని మీరు ఫెయిల్ చేశారు. జగన్కి ఏ ప్రాబ్లం లేదు, రెస్ట్ తీసుకొని యోగా చేసుకొని అతను హ్యాపీగా ఉంటాడు. కానీ ప్రజలే నష్టపోతారు. అది టేక్ కేర్ ఆఫ్. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మ్యామ్.